మెట్రో సెకండ్ ఫేజ్కు అనుమతి ఎందుకు ఇవ్వరు? అడ్డంకులు ఎందుకు తొలగించరు? రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? ధాన్యం కొనుగోళ్ల కోటా సంగతేంటి? ఎస్బీఐ రివర్స్ అవ్వడం వెనుక ఉన్నదెవరు? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ ముందున్న ప్రశ్నలు. జూన్ 15 డెడ్లైన్ పెట్టిన రేవంత్ రెడ్డి ఫలితం లేకపోవడంతో ఢిల్లీ మే సవాల్ అంటున్నారు. 1. తెలంగాణకు అవసరమైన నిధులు రావడం లేదు. 2. అనేక ప్రాజెక్టులు పెండింగ్ పడ్డాయి. రాష్ట్రాల సమస్యలను తీర్చాల్సిన కేంద్రం తెలంగాణకు మేలు కలిగేలా ఒక్క అడుగు వేయడం లేదు, ఒక్క నిర్ణయం కూడా తీసుకోవడం లేదు, పైగా అడ్డంకులు కూడా కల్పిస్తోందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. దీనికి తోడు రాయదుర్గం భూముల్లాంటి తలనొప్పులు. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ ఎందుకు ఇలా స్టెప్ వేసింది? ఎవరి అండదండలతో తెలంగాణ ప్రభుత్వానికి రివర్స్ అయింది? దీన్ని తేల్చుకునే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. 2010లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 5 ఎకరాలను 13,30,00,000కు ఎస్బీఐకి ఇచ్చారు. రూల్స్ ప్రకారం 2 ఏళ్లలో ఇక్కడ నిర్మాణాలు జరగాలి. కానీ 16 ఏళ్లైనా ఎస్బీఐ కాంపౌండ్ వాల్ మాత్రమే కట్టింది. దీంతో ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. ఉస్మాన్ సాగర్ దగ్గర 500 కోట్ల విలువైన 2.5 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇవ్వడానికి రెడీ అయింది. దీనికి మౌఖికంగా ఎస్బీఐ అధికారులు ఒప్పుకున్నారు, కానీ ఆ తర్వాత రివర్స్ అయ్యారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి స్థానిక రాజకీయ నేతల ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయి ఆధారాలతో మోడీ, నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ల ముందుకు వెళ్తోంది. ఇక తెలంగాణకున్న మరో సమస్య హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ. ఇతర రాష్ట్రాల మెట్రో విస్తరణకు అనుమతులు వస్తాయి, కానీ హైదరాబాద్ మెట్రోను మాత్రం కేంద్రం పట్టించుకోదు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1ను ఎల్ఎన్టీ నుండి తెలంగాణ ప్రభుత్వం 15,000 కోట్ల ప్యాకేజ్తో పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు రెడీగా ఉంది. పాత అప్పులను తక్కువ వడ్డీతో రీఫైనాన్స్ చేయడానికి ఐఆర్ఎఫ్సి సంస్థ 13,500 కోట్ల లోన్ కూడా మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 1,461 కోట్లను ఎస్క్రో అకౌంట్లో వేసింది. ముందస్తు ఫీజుగా 84 కోట్లు కూడా ఐఆర్ఎఫ్సికి కట్టింది. జూన్ 15, 2026న నిధులు విడుదల కావాల్సి ఉంది, కానీ కేంద్రం అర్థం లేని కారణాలు చూపి హోల్డ్లో పెట్టింది. ఈ నిధుల నిలిపివేత వెనుక రాజకీయ కుట్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ రాకూడదనే కిషన్ రెడ్డి ఐఆర్ఎఫ్సి నిధులకు అడ్డం పడుతున్నారనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. నిధులు ఆపడానికి పట్టణాభివృద్ధి శాఖ పెట్టిన నిబంధనని సాకుగా చూపిస్తున్నారు. మెట్రో టికెట్లు, యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మెట్రో నిర్వహణకే వాడాలి తప్ప అప్పుల చెల్లింపుకు కాదు అనేది ఈ రూల్. దీనివల్లనే అప్పు రాలేదని కిషన్ రెడ్డి చెప్తున్నారు. నిజానికి ఐఆర్ఎఫ్సి నుంచి దీనిపై ఎలాంటి అభ్యంతరం లేదు. ఢిల్లీ మెట్రో, థానే రింగ్ మెట్రో, పూణే, జైపూర్ మెట్రో, ఇట్లా వీటన్నిటికీ లేని సమస్యలు హైదరాబాద్ మెట్రోకి ఎందుకు వస్తున్నాయి? దీని గురించి బీజేపీ మంత్రులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీనిపై వీటన్నిటికీ ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ హైదరాబాద్ మెట్రోను ఎందుకు పక్కన పెట్టిందో ప్రశ్నిస్తున్నారు. దానికి బీజేపీ మంత్రులు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైల్వే మంత్రితో ఫేస్ టు ఫేస్ తేల్చుకునే పనిలో ఉన్నారు. ఇక తెలంగాణకు సంబంధించిన మరో అంశం ధాన్యం కొనుగోళ్లు. ఇక్కడ ప్రతి గింజ కొంటామంటారు, కానీ ఎంఎస్పీ ప్రకటించి తప్పుకుంటారు. కేంద్రం యాసంగి సీజన్లో తెలంగాణలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి వస్తే అందులో కొంటున్నది కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులే. అంటే మద్దతు ధర ప్రకటిస్తారు, చేతులు దులిపేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొనటం లేదని ప్రచారం చేస్తారు. పైగా రైతు గోసా, బీజేపీ భరోసా అని జనాన్ని తప్పుదోవ పట్టిస్తారు. ధాన్యం కొనకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఏదని బీజేపీ నేతలు రివర్స్లో ప్రశ్నలు వేస్తున్నారు. అందుకే ధాన్యం కొనుగోళ్ల వాటాను మరొక 20 లక్షల టన్నులు పెంచాలనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాదన. ఇది కూడా రేవంత్ ఢిల్లీ టూర్లో కీలక అంశంగా మారింది. ఇక వ్యవసాయానికి సంబంధించిందే మరో అంశం రేవంత్ ఎజెండాలో ఉంది. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి, వర్షాకాలం వచ్చేసింది. రైతులకు యూరియా కొరత రాకుండా కోటాను పెంచాలని, సమయానికి సప్లై చేయాలంటున్నారు రేవంత్ రెడ్డి. 3 నెలల్లో రావాల్సిన 6 లక్షల టన్నుల్లో సగమే సప్లై అయింది. రాష్ట్రానికి అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కోటాను వెంటనే పెంచాలనేది తెలంగాణ ప్రభుత్వ డిమాండ్. అంతేకాదు, రామగుండం నుంచి ఉత్పత్తి అవుతున్న మొత్తం యూరియాను రాష్ట్రానికే కేటాయించాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. అంటే ధాన్యం కొనుగోళ్లలో, యూరియా కేటాయింపుల్లో పక్షపాత వైఖరి ఇప్పటి వరకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. దీన్ని సరిదిద్దుకోకపోతే ఇక్కడ రైతాంగం పోరాటాలకు దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణకున్న మరో సమస్య రీజనల్ రింగ్ రోడ్. ఇది 2 అడుగులు ముందుకు, 3 అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. రోడ్డు నిర్మాణానికి గతంలోనే అనుమతులు వచ్చాయి, కానీ ఫైనాన్షియల్ అప్రూవల్ మాత్రం రావడం లేదు. దీన్ని చాలా ఆలస్యం చేస్తోంది కేంద్రం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోడ్డు నిర్మాణం చాలా కీలకం. 343 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డుకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఇంజనీర్లు 2 ఏళ్లలో 3 సార్లు టెండర్లు పిలిచారు. కానీ పనులకు అవసరమైన ఫైనాన్షియల్ అప్రూవల్ రాలేదు, పనులు మొదలు కాలేదు. వీటన్నిటి విషయంలో రాష్ట్రం నుండి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నట్టు
బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నట్టు? రాష్ట్రానికి ప్రాజెక్టులు నిధులు సాధించాల్సింది పోయి అడ్డం పడుతున్నారు. కుంటి సాకులు చూపించి ప్రాజెక్టులు పట్టాలెక్కకుండా చేస్తున్నారు. ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రానికి కేంద్ర మంత్రులు భారీగా ప్రాజెక్టులు సాధించుకుంటారు. కానీ తెలంగాణ మంత్రులు మాత్రం సినిమా చూడడం తప్ప చేస్తున్నదేమీ లేదు. ఏ సందర్భంలోనూ వాళ్ళు తెలంగాణకు పనికొచ్చింది లేదు. కబుర్లు చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు చేయడం తప్ప సాధించింది ఏదీ లేదు. రాష్ట్రానికి నిధులు సంపాదించరు, ప్రాజెక్టులకు అనుమతులు రావు, జీఎస్టీ బకాయిలు వందల వేల కోట్లు పోగవుతున్నా విడుదల చేయరు. ఇతర రాష్ట్రాలకు విడుదలయ్యే నిధులు ఇక్కడెందుకు రావు? బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకలా, ఇతర పార్టీలు పాలించే రాష్ట్రాలను మరొకలా చూస్తుంటే ఇక్కడ బీజేపీ ఎంపీలు మంత్రులు ఏం చేస్తున్నట్టు? దేశానికి తెలంగాణ కంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, తెలంగాణకు వచ్చేది మాత్రం చాలా తక్కువ. ఆ తక్కువ కూడా సమయానికి రాదు. ఈ రకంగా ఒక రాష్ట్రంపై వివక్ష చూపిస్తున్నప్పుడు, దానికి కేంద్రంలో భాగమైన ఈ రాష్ట్ర బీజేపీ మంత్రులు కూడా అడ్డం పడుతున్నప్పుడు ఢిల్లీలో తేల్చుకోవడం తప్ప మరో దారి ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా ఇదే. అయితే జూన్ 15 డెడ్లైన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఢిల్లీలో రిజల్ట్ రాకపోతే అప్పుడు ఏం చేయాలో కూడా డిసైడ్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్రంపై వివక్ష చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పక్షపాత ధోరణి చాలా క్లియర్గా ఉంది. కేంద్రంపై ఒత్తిడి పెంచకపోతే ఫలితం వచ్చేలా కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని హక్కులు సాధించుకోవడానికి, రాష్ట్రానికి రావాల్సింది సాధించుకోవడానికి పోరాటానికి దిగాల్సిన అవసరం ఉంది.